వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. యూనిట్ 3 వచన సాహిత్యంలోని 5 పాఠాలలో మొదటిది అధ్యయన సంస్కృతి. దీంట్లో నా 5 పాఠాలు సాహిత్య అధ్యయన ప్రయోజనాలు, ముందు మాట, పుస్తక సమీక్ష, జానపదం. దాంట్లో మొదటిది అధ్యయన సంస్కృతి నేర్చుకుంటాం. పాఠ్య భాగాన్ని గనక మనం చూస్తే వచన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన కలిగే లాభాలు, గ్రంథాలకు ముందు మాట రాసే వారికి సూచనలు, గ్రంథ సమీక్షలు చేసే విధానంతో పాటు జానపద సాహిత్యంలో ఉన్న వివిధ కళారూపాలను ఈ అధ్యాయంలో మీరు నేర్చుకుంటారు. అధ్యయన సంస్కృతి చూస్తే ఆదిమ మానవుడు ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజంలోనికి మారడానికి చాలా కాలం పట్టింది. ఈ ప్రయాణంలో ప్రకృతిలో కనిపించే అద్భుతాలను చూసి ఆశ్చర్యం చెందాడు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఆ మానవునికి ఎంతో కాలం పట్టింది. మానవ వికాస దశలో వ్యవసాయం అనేది గొప్ప మలుపు. పండించిన పంటలు నిల్వ చేసుకోవడం, జంతువులను వ్యవసాయంలో ఉపయోగించుకోవడం, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాంగం, కళలు, భాష ఏర్పాటు కావడం క్రమంగా ఏర్పడ్డాయి. ఉత్పత్తిలో పాల్గొంటున్న మనిషి జీవితం సంస్కృతిగా మారింది. మాట, గానం, అక్షరాలు, రచన, అధ్యయనం ఇవన్నీ సంస్కృతంలో భాగాలయ్యాయి. అందువలన అధ్యయనం సంస్కృతిలో ఒక భాగమయ్యింది. నిజానికి అధ్యయన సంస్కృతి మానవ వ్యక్తిత్వంలో నిర్మాణం కావాలి. అధ్యయనం ద్వారా సంస్కృతిని భిన్న పార్శ్వాలకు విస్తరింప చేసుకున్న జాతులు పురోగమించాయి. అధ్యయన సంస్కృతి లేని జాతులు అక్కడే మిగిలిపోయాయి. అధ్యయనం చేయడం అనంటే తరచుగా వాటిని వాడుకలోకి చేయడం ఇది అన్నమాట. అయితే అలా చేస్తూ ఉంటే మనం డెవలప్ అవుతాం. అధ్యయనం చేయకపోతే అక్కడే మిగిలిపోతాం అని చెప్తున్నారు. అధ్యయన సంస్కృతి అర్థ వివరణ నిర్వచనాలు చూస్తే అధ్యయనం అంటే ఒక క్రమాన్ని అనుసరించి నియమబద్ధంగా నిర్ణయించుకున్న పద్ధతిలో పఠించడం అని అర్థం. కంట్రోల్ చేసుకుంటూ మనం నిర్ణయించుకున్న పద్ధతిలో పఠించడం అంటే చదవడం అని అర్థం. కానీ ఈ కాలంలో అధ్యయనం అంటే చదవడం అని అర్థం. అధ్యయనం చేసేటప్పుడు సంస్కృతి గురించిన విషయాలు గుర్తుకు వస్తాయి. సంస్కృతి క్రమంగా అభివృద్ధి చెంది వేల సంవత్సరాల తర్వాత నాగరికతగా మారింది. అధ్యయన సంస్కృతి దాని నేపథ్యం చూస్తే భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చదవని వాడజ్ఞుండగు చదివిన సదసద్ వివేక చతురత గలుగును చదువగ వలయును జనులకు అంటూ చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేశాడు. అంటే పోతన కాలానికే అధ్యయనం జీవితంలో భాగమైందని తెలుస్తుంది. పోతన కాలంలోనే దీన్ని బట్టి అధ్యయనం ఆనాడే సంస్కృతిగా ఉందని తెలుస్తుంది. చదువునే అధ్యయన సంస్కృతి అనుకుంటే ఈ అధ్యయన సంస్కృతి ఎగువ స్థాయిలో అంటే పై స్థాయిలో ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. ఎగువ స్థాయి వారికి అధ్యయనం పట్ల ఉన్న ఆసక్తి దిగువ స్థాయి వారిలో కూడా ఉండవలసిన అవసరం ఉంది. మనిషి దినదిన కార్యక్రమాలను నిర్వహించినట్లుగానే అధ్యయనాన్ని కూడా దినచర్యలో భాగం అనుకోవాలి. శరీరానికి వ్యాయామం ఎలాగో రోజు ఎలా వ్యాయామం చేస్తామో మెదడుకు అధ్యయనం అలాంటిదిగా భావించాలి. స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, ఆహారం తినడం, వస్త్రాలు కోవడం ఇవి ఎలాగో ఈ అధ్యయనం కూడా అలాగే మనం అలవాటు చేసుకోవాలి. దైనందిన కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలి. అలాగే చదవకపోతే జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భావం మనిషికి కలిగితే అప్పుడు అధ్యయనం సంస్కృతిగా మారుతుంది. ఒక తరం నుంచి మరొక తరానికి అధ్యయనం ఉన్నతమైన విలువగా సాగుతుంది. గత కాలంలోని ఆలోచన విధానం నుంచి బయటపడాలంటే అధ్యయనం జరగాలి. మన విద్యా విధానం ఇప్పటికీ పాశ్చాత్య దేశాల ప్రయోజనం నెరవేర్చే విధంగా ఉంది తప్ప దేశీయ అవసరాలను తీర్చే విధంగా రూపొందలేదు. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి మన సంస్కృతిలో రావాల్సిన మార్పు రాలేదు. కులం ప్రధాన భూమిక పోషిస్తున్నది గాని విజ్ఞాన శాస్త్ర పద్ధతికి మనం అలవాటు పడలేదు. అనంటే విజ్ఞానం అంటే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం అలవాటు పడలేదు. కానీ అధ్యయనం ద్వారా మనం మన స్వేచ్ఛాయుత ఆలోచనలకు సామాజిక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే సంస్కృతిని అలవర్చుకోవాలి. అధ్యయన సంస్కృతి లేని పౌరులు రాజకీయ విషయాలపై స్పందిస్తారు. రాజకీయ విషయాలపై వారు చూపించే శ్రద్ధ సాహిత్య విషయంలో చూపించరు. సాహిత్యాన్ని చదివే వాళ్ళలో ఉబుసుపోక చదివే వాళ్ళు ఎక్కువ. జ్ఞానార్జన కోసం అంటే జ్ఞానాన్ని సంపాదించడం కోసం, చైతన్యం కోసం చదివే వాళ్ళు తక్కువ. అధ్యయనం ఒక సంస్కృతిగా జీవితంలో భాగం కాకపోవడం వలన విద్యావంతులు అందరూ పుస్తకాలు చదవడం లేదు. అధ్యయనాన్ని జీవిత సంస్కృతిగా భావించే కొందరు మాత్రమే పుస్తకాలు చదువుతున్నారు. వీరు మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి, సమస్యల పరిష్కారం గురించి తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తారు. వీరిని నిబద్ధత కలిగిన పాఠకులుగా భావించాలి. సమాజ పరిణామ క్రమంలో భాష రూపొందింది. మనం సమాజం డెవలప్ అవుతున్న క్రమంలో లాంగ్వేజ్ భాష అనేది రూపొందింది. భాష వినడానికి, మాట్లాడడానికి, రాయడానికి, చదవడానికి ఉపయోగపడుతుంది. అక్షరాల ద్వారా చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారు. అంటే జ్ఞాన సముపార్జన అధ్యయనాన్ని బట్టి జరుగుతుంది. మన భాష
భాషకు లిపి ఉంటేనే అక్షరాలను, తద్వారా పదాలను, వాక్యాలను నేర్చుకుంటారు. లిపి అంటే ఇక్కడ స్క్రిప్ట్ అన్నమాట. మన భాషకు స్క్రిప్ట్ ఉంటేనే మనం అక్షరాలను, తద్వారా అక్షరాలను పదాలను వాక్యాలు ఇలా నేర్చుకుంటాం. ఈ లిపి అంటే స్క్రిప్ట్ ద్వారానే అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం అలవడిన తరువాత రచనలోని శైలి భేదాలను బట్టి మెలకువలను, విషయాన్ని గ్రహిస్తారు. రచనలను అర్థం చేసుకున్నప్పుడే అధ్యయన స్థాయి, వేగం పెరుగుతాయి. అధ్యయనం వలన జాగ్రత్త, చదివిన రచనను విమర్శించడము అంటే ఇది బాగుంది, ఇది బాగలేదు అని విమర్శించడము, విలువ కట్టడం జరుగుతుంది. అంటే ఈ రచన యొక్క విలువ ఇది అని మనం చెప్పడం జరుగుతుంది అధ్యయనం చేసినప్పుడు. సమాజం పురోగమించడానికి అధ్యయనం సహాయపడుతుంది. అంటే సొసైటీ డెవలప్ అవడానికి ఈ అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అధ్యయన పద్ధతులు, మరి ఎలా అధ్యయనం చేయాలి అని అంటే అధ్యయన పద్ధతికి ఒక క్రమానుగతి ఉంటుంది. ఎందుకు చదువుతున్నామనే లక్ష్యాన్ని గ్రహించి, అధ్యయనం అంటే ఏం లేదు ఇక్కడ చదవడమే. సో ఎందుకు చదువుతున్నామనే లక్ష్యాన్ని గ్రహించి అధ్యయనం చేయాలి. సాహిత్యాన్ని చారిత్రక నేపథ్యంలో అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. సామాజిక వాస్తవికత రచనలో ఎంత మేరకు ప్రతిబింబించిందో గ్రహించాలి. అంటే సమాజంలో ఉండే వాస్తవాలు రచనలో ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. వర్తమాన, భవిష్యత్ జీవితాల సంఘర్షణలు పరిష్కరించి జీవితాలను ఉద్ధరించడానికి అధ్యయనం చేయాలి. వర్తమానం అంటే ప్రజెంట్, భవిష్యత్ అంటే ఫ్యూచర్ లో ఆ జీవితాల సంఘర్షణ ఎలా ఉంటుంది అనేది పరిష్కరించాలి. భూత, వర్తమాన, భూతము అంటే జరిగిపోయిన కాలాన్ని, పాస్ట్, భూతము వర్తమాన ప్రజెంట్, ఈ సాహిత్యాలను చారిత్రక కోణంలో అధ్యయనం చేయాలి. అంటే హిస్టారికల్ గా ఆ దృష్టితోటి అధ్యయనం చేయాలి. అధ్యయన శీలికి అహంకారం, పక్షపాతం ఉండకూడదు. అంటే చదువు వాళ్ళకి అహంకారం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. మా వాళ్ళు అనేది పక్షపాతం ఉండకూడదు. మాకు తెలిసిన రచయిత రాస్తే ఇది బాగుందని చెప్పడము అలాంటివి ఉండకూడదు, పక్షపాతం. సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అంటే జ్ఞాన సముపార్జనకి మార్గము అని గ్రహించాలి. అంటే సాహిత్యాన్ని చదవడం అని అంటే మనం నాలెడ్జ్ ని పొందడానికే అని మనం గ్రహించాలి. 8వది కళల గురించి అభ్యసించే వారిని, కళలు అంటే ఇక్కడ ఏం లేదు, ఆర్ట్స్ కి సంబంధించిన అన్ని వాటిని గురించి అభ్యసించే వారికి ఆ కళలో ప్రవేశం ఉండాలి. అంటే దాని గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. అధ్యయనం చేసేటప్పుడు ఏకాగ్రత ఉండాలి. కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యం చదివేటప్పుడు. అప్పుడే చదివేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది. ఇప్పటి విద్యార్థుల్లో చూస్తే ఫోన్ ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది ఖచ్చితంగా ఉంటేనే చదివేది అర్థమవుతుంది. పాఠకుడు అధ్యయనం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి. కవి జీవితం ఆధారంగా, కవి ఆత్మీయత ప్రాతిపదికతో కావ్యాన్ని చదవాలి. కవుల జీవిత కాలానుగుణంగా అధ్యయనం చేయాలి. అంటే ఏ కాలంలో ఎవరు రాశారు అంటే ఆ కాలానికి అనుగుణంగా మనం చదువుకోవాలి. 13వది కావ్య రచన కాలాన్ని, అంటే రచించిన కాలాన్ని, పరిణామ క్రమాన్ని నిరూపించే విధంగా మనం చదవాలి. భాషా శాస్త్రాలను అధ్యయనం చేసేటప్పుడు, అంటే లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ సంబంధించినవి మనం చదువుతున్నప్పుడు శాస్త్రీయ పద్ధతిని, అంటే సైంటిఫిక్ గా దాన్ని అనుసరించాలి. విజ్ఞానానికి ఆధారమైన గ్రంథాలను అధ్యయనం చేసేటప్పుడు ఒక్కో ప్రక్రియను ఒక్కో విధంగా అభ్యసించాలి. అన్ని ప్రక్రియలను ఒకే తీరుగా మనం అభ్యసించకూడదు. ఇది చాలా చక్కటి పాఠం, అందరికీ అవసరమైనది. ఒక్కో ప్రక్రియకు ఒక్కో అల్లిక, ఒక్కో పద్ధతి ఉంటుంది. ఏ ప్రక్రియను చదువుతున్నామో దానిని ఆ పద్ధతిలోనే చదవాలి. లేకపోతే ఆ ప్రక్రియలోని అంతర్గత సూత్రాలను అర్థం చేసుకోలేదు. అంతేగాక అధ్యయనం చేసే వాళ్ళు శీర్షిక అంటే టైటిల్ కి కాకుండా విషయానికే ప్రాధాన్యం మనం ఇవ్వాలి. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వాలి, టైటిల్ కి కాదు. అధ్యయనం చేసేవారు రచయిత వస్తువును, భావాన్ని రచయిత దృక్పథం నుంచే మనం అర్థం చేసుకుంటూ చదవాలి. రచయిత ఏ దృష్టితోటి ఆ పుస్తకాన్ని రాశాడో అదే దృష్టితోటి చదవాలి, గాని మన కోణంలో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని చదవకూడదు. కవిత్వాన్ని చదివేటప్పుడు ఆస్వాదించే లక్షణం కలిగి ఉండాలి. అలా చదివితే ఏది మంచి రచనో గుర్తించగలిగిన వారే మంచి పాఠకులు అవుతారు. కవిత్వాన్ని చదివేటప్పుడు ఆస్వాదించే లక్షణం కలిగి ఉండాలి. పత్రికలను చదవటం, వ్యాసాలు చదవటం, కథలు, నవలలు చదవటం మాదిరిగా కవిత్వాన్ని మనం చదవకూడదు. పత్రికలు, వార్తలు అందిస్తే, వ్యాసాలు జ్ఞానాన్ని కలిగిస్తే, కథలు మనో వికాసాన్ని కలిగిస్తాయి. అనంటే మైండ్ ని డెవలప్ అయ్యే విధంగా మనకు జ్ఞానాన్ని అందిస్తాయి. కానీ కవిత్వంలోకి ప్రవేశించి అనుభూతులను పొందాలి. కొన్ని కవితలు ఒకసారి చదివితే అర్థం కావు, 2-3 సార్లు చదవాలి. అందలి వాతావరణాన్ని, కవి యొక్క స్వరాన్ని, కవి దృక్పథాన్ని తెలుసుకుంటూ చదవాలి. అప్పుడే కవిత్వ తత్వం ఏమిటో తెలుస్తుంది. ఏ రచనలో అయినా అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు వ్యక్తమవుతాయి. ప్రతి రచయిత సమాజాన్ని మార్చడానికి రచనలు చేస్తాడు. కాబట్టి పాఠకులు అధ్యయనం ద్వారా రచయిత చెప్పిన విషయాలను గ్రహించి మంచి విమర్శ చేయాలి. మంచి అధ్యయన
సంస్కృతి ఎక్కడ ఉంటుందో అక్కడే మంచి విమర్శ అనేది ఉంటుంది. ఈ వివరణ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కొంచెం కష్టమైన చేయాల్సి వస్తుంది కాబట్టి చేసిన దానికైనా కనీసం ఫలితం ఉండేలాగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈ విధంగా చదివితే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది.